ఇది 100% చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంటు, మంత్రి నారా లోకేష్ గారి ఇన్వాల్వ్మెంట్తో ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ అటెంప్ట్ ఫర్ ఎ సబటేజ్ ఆఫ్ డెమోక్రసీ. ఎలక్షన్ ప్రాసెస్ను తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఓట్లు తొలగిస్తూ, వైఎస్ఆర్సీపీ ఓట్లు తొలగిస్తూ ఒక ప్రాక్సీ ఓట్స్తో ఎలక్షన్ ఓటర్ లిస్టును నింపేసి ఎన్నికలను కేవలం ప్రహసనంగా మార్చే ఉద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. డాకవరం అశోక్ అనే వ్యక్తి నారా లోకేష్కి అత్యంత సన్నిహితుడు. 2014లో కూడా ఆ పార్టీకి సర్వేలు నిర్వహించిన వ్యక్తి. ఆ పార్టీ గెలుపులో చాలా వంతు పాత్ర పోషించిన వ్యక్తి. ఈరోజు నారా లోకేష్ కార్యాలయానికి ఆనుకొని, అదే నారా లోకేష్ ఛాంబర్ పక్కనే ఛాంబర్ ఉంటుంది డాకవరం అశోక్ది. లోకేష్ ఇచ్చిన ఆదేశాలన్నీ అమలు చేసే వ్యక్తి డాకవరం అశోక్. ఏవైతే గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయో, అధికారిక సమాచారం ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉందో, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారము వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచాలన్న ఒక ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వెబ్సైట్స్కి యాక్సెస్ ఇచ్చేసింది. ఒక ప్రైవేట్ సంస్థకి, ఐటీ గ్రిడ్స్ అన్న సంస్థకి యాక్సెస్ ఇచ్చేసి ఓటర్లకు ఏ ప్రభుత్వ పథకాలు అందినాయి, ఎంత డబ్బులు వాళ్ళకు చేరింది, ఎంత మొత్తం వాళ్ళు లబ్ధి పొందినారు, వాళ్ళు ఏ పార్టీకి ఓట్లు వేస్తారంటే ఈ మధ్య పల్స్ సర్వే కూడా ఒకటి నిర్వహించినారు, సాధికారత సర్వే అనేసి ఒకటి నిర్వహించినారు. ఆ సర్వేకి సంబంధించిన వివరాలన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ చేతిలో పెట్టి వాళ్ళ ఓటర్ లిస్టులో వాళ్ళ బ్యాంక్ అకౌంట్సు, వాళ్ళ ఆధార్ నంబర్సు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్సు, వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కూడా అన్నీ కూడా సేకరించి ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసి ఎలక్షన్ల ముందర, పోలింగ్కు ముందర వాళ్ళ అకౌంట్స్కి డబ్బులు జమ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకునేదానికి చేస్తున్న కార్యక్రమం. ఐటీ గ్రిడ్ రూపొందించిన సేవామిత్ర యాప్ వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు తొలగిస్తున్నారని మీరు భావిస్తున్నారు? సేవామిత్ర యాప్ అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందించి, ఆ యాప్ ద్వారా ఏ ఓటరు వైఎస్ఆర్సీపీకి ఇన్క్లినేషన్ ఉన్నారో, అఫిలియేషన్ ఏ పార్టీకి అఫిలియేట్ అయి ఉన్నాడో ఏ ఓటరు అనేది కనుక్కోవడము. ఇంకా స్పార్క్ లాంటి సంస్థలు, చాలా సంస్థలు ఈరోజు సిబిఎన్ ఆర్మీ, స్పార్క్ లాంటి చాలా సంస్థలు గ్రామాల్లో సర్వేలు చేసినాయి, కాన్స్టిట్యున్సీస్లో సర్వేలు చేసినాయి. ఇంటింటికి వెళ్ళి మీరు ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందారా లేదా, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో లబ్ధి పొందారా లేదా, మీరు గతంలో ఏ పార్టీకి ఓటు వేశారు, ఇప్పుడు ఎవరికి ఓటు వేస్తారు, ఇటువంటి వివరాలన్నీ సేకరించడం జరిగింది. వీటిపైన అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు రిటార్ట్ కావడము, వాళ్ళపైన కేసులు ఫైల్ చేయాలని ప్రయత్నం చేయడము, తిరిగి పోలీసులే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన కేసులు ఫైల్ చేయడం కూడా జరిగింది. పోలీసుల సహకారము, జిల్లా కలెక్టర్ల సహకారము, సంపూర్ణంగా ప్రభుత్వ పెద్దల అండదండలతో మొత్తం ఎన్నికల ప్రాసెస్ని ఒక ప్రహసనంగా చేస్తున్న కార్యక్రమం ఇది. ఇందులో స్థానికంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ తమ గృహాల్లో కానీ, తమ కార్యాలయాల్లో కానీ తమ పార్టీ కార్యకర్తలను బూతుల వారీగా పిలిపించుకొని ఓటర్ లిస్టులో ఏ ఓటు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉందో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు లిస్ట్ అవుట్ చేసిన ఓటర్ల వివరాలను ఈ సంస్థ ఏదైతే ఐటీ గ్రిడ్స్ ఉందో వీళ్లకు పంపించడము. వీళ్ళు ఒక అన్నోన్ సర్వర్ నుంచి ఒక ఐపీ అడ్రస్ నుంచి వీళ్ళు ఈ ఓటర్ డెలీషన్ యాక్టివిటీ ఏదైతే నా ఓటును నేనే తొలగించుకున్నట్లుగా ఫార్మ్ 7ని నింపి పంపడం. వాస్తవంగా ఎవరైనా షిఫ్ట్ అవుతుంటే ఫార్మ్ 8Aలో అప్లై చేస్తారు. నేను ఈ ఊరు నుంచి కర్నూలుకి షిఫ్ట్ అవుతున్నానంటే నా ఓటును కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయమని ఫార్మ్ 8లో అప్లై చేస్తాం. ఫార్మ్ 7లో అబ్జెక్షన్స్ రైజ్ చేస్తారు. నా ఓటును తొలగించమని ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. నేను ఇక్కడ నివాసం ఉండడం లేదా ఇంకొక కారణాలతో వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. కానీ ఆ సర్వర్కి ఒక ప్రోగ్రామింగ్ ఉండదు. నీకు ఓటర్ టు బి డెలీటెడ్ ప్లస్ అప్లికెంట్స్ డీటెయిల్స్ ఆ రెండు కూడా సిమిలర్ ఉంటే ఈ అప్లికేషన్ కన్సిడర్ చేయకూడదు అనే ఒక ప్రోగ్రామింగ్ అనేది ఉంటే ఈ ప్రాసెస్ జరిగి ఉండదు. మన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన సర్వర్కి ఆ ప్రోగ్రామింగ్ ఉండదు. మా అనుమానాలు ఏమంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఈసీఐ సర్వర్ని కూడా వీళ్ళు హ్యాక్ చేశారనేది మా అనుమానాలు. ఇది నేషనల్ క్రైమ్. దేశీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి 30-40 వేల ఓట్లను ఈ విధంగా తొలగించగలిగితే వీళ్ళ చేతుల్లోనే ఉన్న బిఎల్ఓలు,
వీళ్ళ చేతుల్లోనే ఉన్న విఆర్ఓలు, ఎంఆర్ఓలు, వీళ్ళ చేతుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం చేతుల్లో ఉన్న పోలీస్ వ్యవస్థ, వీళ్ళని నిజంగా ఈ రకంగా జాతీయ స్థాయిలో ఈరోజు ఢిల్లీ గద్దెనెక్కాలని వీళ్ళు ఊరుతున్న చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయిలో ఆయన కానీ ఆయన అలయన్స్ చేస్తున్న పార్టీలు కానీ వాళ్ళ అధికారంలో ఉన్న చోట కానీ ఎక్కడైనా కానీ నియోజకవర్గానికి ఒక 20-30 వేలు అంటే ఒక్కొక్క పార్లమెంటుకు 2 లక్షలు 3 లక్షల ఓట్లు తొలగించగలిగితే ఈ దేశం పైన పెత్తనం సాధించగలుగుతారు. ఇది నిజంగా దేశద్రోహమే. చంద్రబాబు నాయుడు ఒక దేశద్రోహి. ఈరోజు ఎన్నికల కమిషన్ వెబ్సైట్ని హ్యాక్ చేసినాడనేసి మేము భావిస్తున్నాం. ఇప్పుడు దొంగ అని అరిచినట్లు ఉంది. ఇతనే దొంగ. ఇతను లిటరల్గా 420, చంద్రబాబు నాయుడు లిటరల్గా 420. మొత్తం జరిపింది ఇతను కుమారుడు. ఐటీ మినిస్ట్రీ ఇచ్చింది లోకేష్కి, అతను ఏదో ఉద్ధరిస్తాడని కాదు ఐటీ వ్యవస్థని, కానీ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇతను తమని గుప్పెట్లో పెట్టుకోవాలా. ఇప్పుడు అంతా దాదాపుగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందుకు రావడంతో అన్నీ కంప్యూటరైజ్ అయిపోయినాయి. ప్రతి ఒక్క విభాగం కూడా ఆన్లైన్ వ్యవస్థ ద్వారా నడుపుతూ ఉన్నారు. ఇంతకు ముందులాగా లేదు సిస్టమ్. దీన్ని ఇక్కడ లోకేష్ ఏపీలో అమరావతిలో కూర్చొని దీన్ని నడిపిస్తాడు. కానీ తానాల్లో కూర్చున్న వాళ్ళు, లండన్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎవరైతే చంద్రబాబు నాయుడు నిత్యం అధికారంలో ఉండాలని కలలు కంటారో వాళ్ళ అధికార మదంతో, అగ్రవర్ణ మదంతో వాళ్ళు పెత్తందారీ విధానాలను వాళ్ళు రుచి చూసిన వ్యక్తులు ఈరోజు పోలీసులు తమ గుప్పిట్లో ఉన్నారు, ప్రభుత్వం తమ గుప్పిట్లో ఉంది, మొత్తం ఎన్నికల యంత్రాంగం తమ గుప్పిట్లో ఉంది. ఈరోజు కూడా నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్స్ అనే కలెక్టర్స్ ఇప్పటికి కూడా చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, ఎస్పీలు కూడా చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారు. ఈ రోజుకు కూడా సిఈఓ చేతిలో వీళ్ళందరూ ఉన్నారని నేను అనుకోవట్లే. సిఈఓ ఓటర్స్ ఇచ్చిన కంప్లైంట్స్ పైన ఎఫ్ఐఆర్లు కట్టండి అంటే ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా కట్టడంలే. రిటర్నింగ్ ఆఫీసర్సు ఒక 200-300 కేసులు వస్తే ఒక మండలానికి సంబంధించి లేదా ఒక కాన్స్టిట్యున్సీకి సంబంధించి 200-300 కంప్లైంట్లు వస్తే ఒక కంప్లైంట్ను రిటర్నింగ్ ఆఫీసరు రికమెండ్ చేస్తూ ఉన్నాడు కన్సర్న్ పోలీస్ స్టేషన్కి, మీరు ఎఫ్ఐఆర్ కట్టండి. నామినల్గా కేసులు కడతా ఉన్నారు మీడియాకు చూపించుకోవడానికి, ఎన్నికల ప్రధానాధికారికి చూపించుకోవడానికి. ఇక్కడ ప్రతి ఓటరుకు కూడా హక్కు ఉంది. నా ఓటును నేనే తొలగించుకున్నట్లుగా ఎవరో హ్యాక్ చేసి లేదా వాళ్ళ సర్వర్లో నా తరపున అప్లోడ్ చేసి ఒక సైబర్ క్రైమ్ చేశారు, అది ఎవరో కనిపెట్టి చర్యలు తీసుకోండి, ఫర్దర్ ఈ విధంగా చేయకూడదు అనేసి ఓటర్ అభ్యర్థన చేస్తూ ఉంటే, కంప్లైంట్ చేస్తుంటే దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించడం లేదు. వాళ్ళు దే ఆర్ లిటరలీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. వీళ్ళ చేతిలో ఏం లేదు. కీలుబొమ్మలు, పోలీస్ వ్యవస్థ మొత్తం చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది కీలుబొమ్మలు. కేసులు కట్టడంలే. ఇప్పుడు దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఆ ఓటర్ నష్టపోతాడు. మా ఇంట్లో దొంగతనం జరిగింది బాబు, మీరు కంప్లైంట్ ఇస్తున్నాం, రాసుకోండి, ఎఫ్ఐఆర్ కట్టండి, విచారణ చేయండి అంటే అది మా పరిధిలో లేదనే పరిస్థితి ఉంది. ఇది సైబర్ క్రైమ్ సార్ మాకు తెలియదు అంటారు ఎస్ఐలకు తెలుసు సైబర్ క్రైమ్ అని. జిల్లా ఎస్పీకి ఎన్ని కేసులు ఈ విధంగా ఏ స్టేషన్లో బుక్ అయినాయో అవన్నీ కన్సర్న్డ్ సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ఎస్పీ గారి దృష్టికి తీసుకొని రావాలా. ఎస్పీ గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాలా, ఒక సైబర్ సెల్ స్టార్ట్ చేయాలా, ప్రతి జిల్లాకు ఒక సైబర్ సెల్ స్టార్ట్ చేయాలా, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను వీళ్ళు ఇంప్లిమెంట్ చేయాలా, అది ఏ సర్వర్ నుంచి చేస్తున్నారో పట్టుకోవాలా, ఆ క్రైమ్ చేస్తున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలా, అతనికి డేటా ఇచ్చింది ఎవరు, స్థానికంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరు అనేది కూడా కనుక్కోవాలా, వీళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలా, మళ్ళీ ఇంకొకటి ఈ పని చేయకోకుండా భయపడేలా చర్యలు తీసుకోవాలా. అప్పుడే ఫెయిర్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. ఇంతకు మించి ఏం కావాలి చంద్రబాబు నాయుడు? నువ్వు క్రైమ్ చేసావు, నువ్వు నీ పైన కేసులు పెడుతున్నారు, నువ్వు 4 కేసులు పెడతావంటే ఏమని పెడతారు? నువ్వు దొంగతనం చేసావు, ప్రూవ్ అయ్యింది, సజ్జనార్ డీసీపీ గారు క్లియర్గా చెప్తా ఉన్నారు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అనేసి, మేము వాళ్ళు లీగల్గా ముందుకు పోతామని చెప్తా ఉన్నారు. నువ్వు ఏమని కేసులు పెడతావు? ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్లో ఉంది, వాళ్ళ పరిధిలో ఉంది, అది నీదే కావచ్చు. హైదరాబాద్లో నువ్వు ఏమైనా క్రైమ్ చేస్తే చూస్తూ ఊరికే ఉండాలా, వదిలేయాలా? అంటే నువ్వు తెలుగు జాతి ఆత్మగౌరవం అంటావా, ఆంధ్ర తెలంగాణ పోరాటం అంటావా, చంద్రబాబు నాయుడుని అవమానించినారంటే తెలుగు ప్రజలను అవమానించినావంటావా? నువ్వు దొంగతనం చేస్తే నీ వెంట మేమంతా రావాలనా? ఇప్పటికి మా నాయకుడు ఒక చేతగానివాడు, ఇచ్చిన హామీలు అమలు చేయలేనివాడు, అమరావతి నిర్మించలేనివాడు, ప్రాజెక్టులు కంప్లీట్ చేయనివాడు, ఇతని అనుభవం 40 ఏళ్ళ అనుభవం అనేదంతా బోగస్సు, అది గోబెల్స్ ప్రచారము. ఇతన్ని నమ్ముకొని మేము నట్టేట మునిగాం బాబు, ఇంకా నేను నమ్మం బాబు అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుతున్నారు. అటువంటిది మేము 4 కేసులు పెడతామంటే పెట్టమనండి, కేసీఆర్ మీద పెట్టమనండి, కేటీఆర్ మీద పెట్టమనండి, కేసు పెట్టమనండి, సజ్జనార్ మీద కేసు పెట్టమనండి.
దమ్ముంటే పెట్టమనండి చంద్రబాబును, కేసులు పెట్టమనండి. వద్దన్నారా వాళ్ళు? ఏమన్నా మా బాబు మీరు కేసులు పెట్టొద్దండి మేము రాజీ అవుతామన్నారా? తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే నువ్వు దొంగ అని 10 సార్లు తిడతా ఉంది. ఓటుకు నోటు కేసులో నువ్వు లిటరల్గా దొరికిపోయినావు. నువ్వు దొంగ అని తెలంగాణ ప్రజలే డిసైడ్ అయినారు. నీకు ఇచ్చింది 2 సీట్లు ఇచ్చినారు. తెలంగాణలో నువ్వు అని ప్రచారం చేసి కాంగ్రెస్తో కలుపుకొని 100,000 కోట్లు నీ నల్లధనాన్ని అంతా తీసుకొని పోయి ఆంధ్రాలో సంపాదించిందంతా తీసుకొని పోయి అక్కడ ఖర్చు పెడితే నీకు 2 సీట్లు ఇచ్చినారు. నువ్వు దొంగవని తేలిపోయింది. తెలంగాణ ప్రజలు డిసైడ్ అయినారు. మళ్ళీ నువ్వు ఇక్కడ కూర్చొని మొరిగితే తెలంగాణ ప్రజలు నిన్ను రాణిస్తారు హైదరాబాద్కి. ఇక్కడ ప్రజలే తరిమి కొట్టాలని ఉన్నారు. ఇక్కడే నువ్వు క్రైమ్ చేస్తున్నావు, నడుస్తూ ఉంది. నీ చేతిలో పోలీసులు ఉన్నారు, నీ చేతిలో ట్రెజరీ తాళం చెవులు ఉన్నాయి, నీ చేతిలో అడ్మినిస్ట్రేషన్ ఐఏఎస్లు అంతా నీ చేతిలో ఉన్నారు. నువ్వు ఏం చేసినా నడుస్తూ ఉంది. తెలంగాణకు పోయి పెట్టు కేసు, ఇక్కడ కేసు పెట్టు, పంపించు నీ పోలీసులను హైదరాబాద్కి. నువ్వు పంపించిన పోలీసులు కూడా కూకట్పల్లి కేసులో వాళ్ళపైన కూడా కేసు పెట్టినారు. లోకేష్ రెడ్డి ఇంటి మీద నువ్వు దాడి చేయించినావు, బెదిరించినావు, తిట్టించినావు, కంప్లైంట్ ఇవ్వకూడదన్నావు. నీకు ఒక కంప్లైంట్ ఇప్పటివరకు దాదాపు కొన్ని వేల కంప్లైంట్ మా ఓట్లు తొలగించారని రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఉంటే కొన్ని 10ల సంఖ్యలో ఎఫ్ఐఆర్లు కట్టినావు గత వారం రోజులుగా. నీకు ఒక కంప్లైంట్ వాట్సాప్లో నీకు హైదరాబాద్ నుంచి వాట్సాప్లో నీ గుంటూరు ఎస్పీకి వస్తే ఆగమేఘాల మీద నిమిషాల్లో నువ్వు నీ పోలీసులు పంపించి ఎందుకు నువ్వు చేస్తున్నావో అర్థం కావడం లేదా? నీ దొంగతనం బయటపడుతుంది, నువ్వు రక్షించుకోవాలని పోలీసులు నువ్వు వాడుకుంటున్నావు. నాకు భయం అవుతుంది, నా చుట్టూ మీరంతా పడుకోండి అనేసి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పోలీసు వ్యవస్థ అంతా ఆయన చుట్టూ నిలుపుకుంటా ఉన్నాడు. పారిపోయి ఇచ్చినాడండి హైదరాబాద్ నుంచి లిటరల్గా. ఇప్పుడు ఐటీ గ్రిడ్స్ను కూడా ఎందుకు పెట్టాను అక్కడ, ఏదో ఇక్కడే పెట్టుకుంటే బాగుండని అనుకుంటా ఉన్నాడు. వైజాగ్లో ఒక ఆఫీస్ ఉంది, అమరావతిలో పెట్టుకుని ఇక్కడే సైబర్ క్రైమ్ చేస్తే అడిగేది ఏం లేదు కదా. ఈ భూభాగం అంతా నా అధీనంలో ఉంది కదా. నేను నరేంద్ర మోడీని ఇక్కడ నుంచి తిట్టొచ్చు, ఇక్కడ నుంచే నరేంద్ర మోడీ పైన కూడా దాడి చేయొచ్చు. ఏమి దీన్ని ఆంధ్రాని ఒక పాకిస్తాన్ తరహాలో తన గుప్పిట్లో మిలిటరీలు పెట్టుకున్నాయి, ఉగ్రవాదులు పెట్టుకున్నారు పాకిస్తాన్ తమ గుప్పిట్లో. ఆంధ్రాని తన గుప్పిట్లో చంద్రబాబు పెట్టుకున్నాడు. నిజంగా ఇది చంద్రబాబు యొక్క ఉగ్రదాడి ఎన్నికల ప్రాసెస్ మీద. కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ పార్టీని ఏం చేయమంటారు? ఒకవేళ ఇంత సీరియస్ క్రైమ్ అన్నారు కదా, తెలుగుదేశం పార్టీని కేంద్ర ఎన్నికల కమిషన్కి చిత్తశుద్ధి ఉంటే నరేంద్ర మోడీ గారికి నిజంగా ఇఫ్ హీ రియలీ హ్యాస్ గట్స్ అండ్ ఇఫ్ హీ ఈస్ రియలీ ఇంపార్షియల్, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఆయనను పీనలైజ్ చేయాలా. తెలుగుదేశం పార్టీ గుర్తింపును వెంటనే రద్దుపరచాలా. తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దుపరచాలా. ఒక వ్యక్తి ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హుడు కాదు, అర్హుడు అవును అనడానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. అతని పైన ఏదైనా నేరం జరిగినట్లుగా రుజువు అయి ఉండకూడదు, లేదా ఏదో కేసులు ఉండకూడదు, ఈ రకరకాలు ఉన్నాయి. నీకు ఎన్నికల ప్రాసెస్నే చేతుల్లోకి తీసుకున్న వ్యక్తి ఇతను అనేవాడు ఉంటే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థను తన గుప్పిట్లోకి తీసుకొని ఈ దేశాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని ఎవరికైనా అమ్మేయగలుగుతాడు, తానాకు అమ్మేయగలుగుతాడు ఇతను. కాబట్టి ఎన్నికల గుర్తింపు రద్దు చేయాలా. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేదానికి అర్హత లేదు. మేనిఫెస్టో ఏదైతే ఎన్నికల కమిషన్ చే గుర్తింపబడిన మేనిఫెస్టోను ఇతను అమలు చేయలేదు కాబట్టి అదొక రీజన్ చాలు. రెండవది ఈ రీజన్ ఐటీ గ్రిడ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు కూడా చాలు.